హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 4th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎండ్ వరకు చూడండి, మన వీడియోస్ని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th మే అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మే 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4,600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3,741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా. గైస్ చూడండి, యాక్చువల్గా 2 days నుండి పేపర్ అనాలిసిస్ రావడం లేదు. పేపర్ అనాలిసిస్ అనేది రాకపోవడానికి రీజన్ ఉంది. నాకు ఏదైనా చెప్పాను, నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను, నాకు ఏదైనా ఇంపార్టెంట్ హెవీ వర్క్ ఉన్నప్పుడు అది రావడం జరగదని. అండ్ అదేవిధంగా కామన్గా సండే రోజు పేపర్ అనాలిసిస్ అప్లోడ్ చేయబడదు. అండ్ కాబట్టి సోమవారం నుండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, అది గమనించండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, కార్బోవాక్స్ను బూస్టర్ డోస్గా వేసేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్బోవాక్స్ను ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే బయోలాజికల్ ఈ అండి. చూడండి, ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోలాజికల్ ఈ, ఇది యాక్చువల్గా గుజరాత్లో ఉన్న కంపెనీ అనమాట. ఇది డెవలప్ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అయిన కార్బోవాక్సిన్ను బూస్టర్ డోసుగా, అంటే సో మనకి డోస్ 1, డోస్ 2 అయిపోయిన తర్వాత బూస్టర్ డోస్ వేస్తారనమాట. సో దాని 3rd డోస్గా చెప్పుకొచ్చి బూస్టర్ డోస్గా వేసేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా యాక్సెస్ ఇచ్చింది. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఈ టీకాను వేయొచ్చు. దీంతో 2 డోసులు కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం కార్బోవాక్సిన్ టీకాను బూస్టర్ డోస్గా వేయొచ్చు అనమాట. అంటే మీరు ఇంతకుముందు కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ ఏ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళైనా సరే బూస్టర్ డోస్గా ఈ కోవాక్సిన్ అయితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కార్బోవాక్సిన్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో కార్బోవాక్స్ ఎట్రోలాజికల్ COVID-19 బూస్టర్ డోస్గా ఆమోదం పొందిన మొదటి వ్యాక్సిన్గా నిలవడం జరిగింది. ఓకేనా? పర్టికులర్గా బూస్టర్ డోస్ కోసం పర్మిషన్ పొందిన ఇండియాలో ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ అన్నమాట కార్బోవాక్స్. ఓకే, తర్వాత సెకండ్ వన్, లేయర్ షార్ట్స్ కంపెనీకి చెందిన వివాదాస్పద డియోడరెంట్ యాడ్పై ఏ భారత మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది? డియోడరెంట్, మీరు సెంట్, పెర్ఫ్యూమ్ గురించి, మీరు పెర్ఫ్యూమ్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పెర్ఫ్యూమ్ గురించి. కాబట్టి ఈ పెర్ఫ్యూమ్ యాడ్ని, రీసెంట్గా రిలీజ్ అయిన ఈ యాడ్ని బ్యాన్ విధించింది అనమాట. అది ఏ మంత్రిత్వ శాఖ విధించింది అంటే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అండి. చూడండి,
ఆ లేయర్ షాట్స్ అనే కంపెనీకి చెందిన డియోడరెంట్ యాడ్పై కేంద్ర సమాచార ప్రసార శాఖ నిషేధం విధించిందనమాట. ఈ తక్షణమే ఈ యాడ్ను బ్యాన్ చేయాలని, లైక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లో బ్యాన్ చేయాలని పూర్తిగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ యాడ్లో ఉన్న మ్యాటర్ ఏంటి అంటే, ఈ యాడ్లో అత్యాచారానికి ప్రేరేపించే విధంగా ఈ యాడ్ ఉందన్నమాట. కాబట్టి ఈ యాడ్ని బ్యాన్ చేయాలని గవర్నమెంట్ అయితే ఫిక్స్ అయింది. తర్వాత థర్డ్ వన్, రోదసి నుంచి జారిపడే గ్రహ శకలాలను ముందస్తుగా గుర్తించేందుకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను ఏ దేశంలో అమర్చారు తొలిసారిగా? అండ్ ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అండి. రోదసి నుంచి జారిపడే గ్రహ శకలాలను ముందుగానే ఐడెంటిఫై చేయడానికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను మన ఇండియాలో ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు. అండ్ మన ఇండియాలో ఇది ఫస్ట్, ఆసియా ఖండంలోనే ఫస్ట్ అని అంటే మన ఇండియాలో ఇది ఫస్ట్. అండ్ ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఓ పర్వతంపై సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తున దీన్ని ఏర్పాటు చేశారు. 4 మీటర్ల వ్యాసంతో పాదరసంతో నిండిన ఈ టెలిస్కోప్ను భారత్, బెల్జియం, కెనడా పరిశోధకులు డెవలప్ చేశారు. తర్వాత ఫోర్త్ వన్, సెంటర్ ఫర్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మందికి పోషకాహారం అందడం లేదు? ఆన్సర్ వచ్చేసి 71% అండి. మన ఇండియా జనాభా ప్రస్తుతానికి వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారము 130 కోట్లు. ఓకే, ఇందులో 71% మందికి పోషకాహారం అందట్లేదని సెంటర్ ఫర్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాగజైన్లో తన నివేదికలో ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. పోషకాహారం అందక దేశంలో ప్రతి సంవత్సరం 17 లక్షల మంది చనిపోతున్నారంట. పోషకాహార లోపంతో శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, హృదయ రోగాలు వస్తున్నాయంట. పోషకాహార ధర వ్యక్తి సగటు ఆదాయం కంటే ఎక్కువ ఉండడంతో దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. అయితే ఈ నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు: 71% దేశంలో పోషకాహారం అందని వారు ఉన్నారు. 42% ప్రపంచవ్యాప్తంగా పోషకాహారం అందని వారు ఉన్నారు. 20 ఏళ్లకు పైబడిన భారతీయులు సగటున రోజుకు 200 గ్రాములు పండ్లు తినాలి, 35.8 గ్రాములే తింటున్నారు. అండ్ 300 గ్రాములు కూరలు తినాలి, కానీ 168.7 గ్రాములే తింటున్నారు. పోషకాహారం తినకపోవడానికి ధరల రెట్టింపు కావడమే మెయిన్ రీజన్గా ఉందంట. చూడండి, అలా ఉంది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి బీచ్లో నిఘా ఉంచేందుకు, గుర్తుపెట్టుకోండి, బీచ్లలో నిఘా ఉంచేందుకు ఏ రాష్ట్రం బీచ్ విజిల్ యాప్ను ప్రారంభించిందంటే గోవా అండి. బీచెస్ అనేది సమగ్రంగా నిర్వహించింది. ఎందుకంటే గోవాలో ఎక్కువ మంది గోవా బీచ్ని చూడడానికి చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు కదా. అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ మానిటరింగ్ ఉంచడానికి, అక్కడ పనులు నిర్వహించడానికి వయా ప్రభుత్వం ద్వారా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు బీచ్ విజిల్ యాప్ను ప్రారంభించారు. బీచ్ విజిల్ యాప్ బీచ్ టూరిజం రంగంలో ఒక కొత్త పుంతలు తవ్వబోతుందన్నమాట. అక్కడ టూరిస్టులు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడానికి ఈ యాప్ ఒక ప్రధాన అవసరంగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి 6th వన్, షెంజౌ 14 అంతరిక్ష నౌక ఏ దేశానికి సంబంధించిందంటే చైనా అండి. ప్రస్తుతం భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న దేశ అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 6 నెలల మిషన్లో షెంజౌ 14 అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించే 3 సభ్యుల వ్యోమగామి సిబ్బందిని చైనా ఈరోజు ప్రకటించిందనమాట. అండ్ మనందరికీ తెలుసు, చైనా గవర్నమెంటు తనకంటూ ప్రత్యేకంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని, అంటే స్పేస్ సెంటర్ని స్పేస్లో ఏర్పాటు చేసుకుంటుందన్నమాట. అందులో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో ఒక 3 వెళ్ళి వచ్చారనమాట. వాళ్ళు కొంత భాగాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు టర్మ్ 2లో 2వ దశలో ఇంకొక 3 పంపుతున్నారనమాట. వాళ్ళు ఎవరెవరు అంటే చెండాంగ్, లియాయాంగ్ అండ్ కాయ్, వీళ్ళు 3 ఇప్పుడు నెక్స్ట్ ఈ స్పేస్ సెంటర్ని, చైనా స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి నెక్స్ట్ టర్మ్లో వెళ్ళబోతున్నారు వీళ్ళు 3. అండ్ వాయువ్య చైనాలోని జీక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ ఆదివారం నాడు లాంగ్ మార్చ్ 2F కారియర్ ర్యాకెట్ ద్వారా షెంజౌ 14 స్పేస్ షిప్ని ప్రయోగిస్తారు. అందులో ఈ 3 వెళ్తారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. వెళ్ళి వాళ్ళు ఇంకొంత భాగాన్ని డెవలప్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసాక ఇంకొక 3ని ప్రకటిస్తారు. వాళ్ళు 3 కూడా వెళ్ళి రావడం జరుగుతుందన్నమాట. మొత్తానికి వాళ్ళంతా కూడా అక్కడ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఓకేనా. తర్వాత 7th వన్, రక్షిత అడవులను 1 కిలోమీటర్ పరిధిని ఎక్కువ సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలని ఏ కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించిందండి. గుర్తుపెట్టుకోండి, రక్షిత అడవులకు 1 కిలోమీటర్ పరిధిని ఎక్కువ సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేయాలని ఏ కోర్టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చిందంటే సుప్రీంకోర్టు అండి. జాతీయ పార్కులు అంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీల పరిధిలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని
సుప్రీంకోర్టు చాలా కీలక తీర్పునిచ్చింది. రక్షిత అడవులకు అంటే రక్షించబడుతున్న అడవులకు 1 కిలోమీటర్ పరిధిని, రక్షించబడుతున్న అడవులు అంటే ఏంటి, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీలనే రక్షింపబడుతున్న అడవులుగా పిలుస్తారు. సో ఈ అడవులకి 1 కిలోమీటర్ పరిధిని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలంట. ఆ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదు అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈఎస్జెడ్ అంటే ఈకో సెన్సిటివ్ జోన్ అనమాట. దీని పరిధిలో ఇప్పటికే ఉన్న నిర్మాణాల జాబితాలు కూడా తయారు చేసి 3 నెలల్లోగా కోర్టుకు సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ కన్జర్వేటర్లను సూచించింది. జాబితా రూపకల్పనకు డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్ను వాడుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వాల సహాయం తీసుకోవాలని చెప్పింది. అటవీ సంరక్షణ సంబంధించి టిఎస్ గొడవర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఓకే, ఇది అడవులను రక్షించడంలో సుప్రీంకోర్టు ఇంకొక కీలక అడుగేసిందని చెప్పాలి. తర్వాత 8, ఢిల్లీ ఎన్నికల సంఘం ఎవరిని ఢిల్లీ ఎన్సిటీకి, ఎన్సిటీ అంటే ఏంటి అంటే సో ఏదైతే క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉంటుందో, ఢిల్లీ క్యాపిటల్ రీజన్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ ప్రాంతానికి సో ఢిల్లీ ఎన్నికల సంఘం ఎవరిని స్టేట్ ఐకాన్గా నియమించింది అంటే ఆన్సర్ వచ్చేసి యష్దుల్ అండి. యష్దుల్ చూడండి, తమ ఓటు హక్కును వినియోగించుకునేలా యువకులందరినీ ప్రోత్సహించడం కోసం ఢిల్లీ ఎన్నికల సంఘం క్రికెటర్ అయిన యష్దుల్ను ఢిల్లీ ఎన్సిటీకి స్టేట్ ఐకాన్గా నియమించింది. సో కాలేజ్ లెవెల్ నుండే అవగాహన పెంచడానికి యష్దుల్ అంగీకరించాడంట. అండ్ 2021-22 రంజీ ట్రోఫీలో ఢిల్లీ క్రికెట్ జట్టుకు తరపున యష్దుల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన ఎంట్రీ ఇచ్చాడు. అతను వెస్టిండీస్లో 2022 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్కు భారతదేశానికి సంబంధించిన టీంకి కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ 2022 టోర్నీలో భారత్ విజేతగా కూడా నిలిచింది అతని హయాంలో. తర్వాత 9, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి సందీప్ ప్రధాన్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా సందీప్ ప్రధాన్. ఓకేనా, అతను 1990 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనమాట, ఐటీకి. డిప్యూటేషన్ పదవకాలం సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించారు. యాక్చువల్గా అతని పదవకాలాన్ని 2024 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, ఇప్పటివరకు ఆయనే ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఆయన పదవకాలాన్ని ఇంకొక 2 సంవత్సరాలు పెంచారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2022 క్యాబినెట్ నియామకాల కమిటీ 2022 తరువాత మనకి 2024 వరకు కూడా డిప్యూటేషన్ పదవకాలను పొడిగిస్తూ ఆమోదించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో క్రీడల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా 1982లో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశానికి సంబంధించిన అత్యున్నత జాతీయ క్రీడా సంస్థ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్రీడా మంత్రిత్వ శాఖకు శ్రీ కిరణ్ రిజిజు గారు మినిస్ట్రీగా ఉన్నారు. తర్వాత వచ్చేసి 10, ఎస్బీఐ రీసెర్చ్ 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది అంటే 7.5% అండి. ఎస్బీఐ రీసెర్చ్ 2022-23 అనే తన యొక్క నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7.5%గా ఉంటుందని అంచనా వేసింది. ఇది మునుపటి అంటే ఇంతకుముందు వేసిన అంచనా కంటే 20 బేసిస్ పాయింట్లు పెంచింది. అధికారిక డేటా ప్రకారం ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 8.7% వృద్ధి చెందుతుంది. నికర సంవత్సరంలో 11.8 లక్షల కోట్లు జోడించి 147 లక్షల కోట్లు చేరుకుంది అని తన నివేదికలో ఎస్బీఐ చెప్పింది. తర్వాత 11, ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిశాంక్ యుద్ధ నౌకల వీడ్కోలు కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ వచ్చేసి మజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్, ముంబై అండి. చూడండి, కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ పరాక్రమ్ సమయాల్లో విస్తృతంగా సేవలు చేసిన ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిశాంక్ ఈ 2 యుద్ధ నౌకలకు ఇండియన్ నేవీ అయితే వీడ్కోలు పలికిందనమాట. 32 సంవత్సరాల పాటు ఇండియన్ నేవీలో అవి పనిచేశాయి. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది, వీడ్కోలు కార్యక్రమం. తర్వాత 12, ఉద్యోగుల భవిష్య నిధి, దీన్ని ఈపీఎఫ్ అంటామన్నమాట, అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్. ఓకే, దీని యొక్క డిపాజిట్లపై 2021-22కు గాను ఎంత శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి 8.1% అండి. సో చూడండి, ఏదైతే మనం చేసే సంస్థలో మనకి పిఎఫ్ కింద ఏవైతే డబ్బులు కట్ అవుతూ ఉంటాయో ఆ డబ్బులు కట్ అయిన వాటికి ప్రభుత్వం కొంత వడ్డీ వేస్తుందన్నమాట. ఆ వడ్డీ వల్ల మనం రిటైర్మెంట్ టైంలో లేదంటే ఈపీఎఫ్ పొందే టైంలో మనకి ఆ పర్టికులర్ మనం జమ అంటే పర్టికులర్గా జమ అయిన అమౌంట్లో ఇప్పుడున్న వడ్డీ ప్రకారం వేసి డబ్బుల్ని మనకి
అడిషనల్గా ఇస్తుందన్నమాట. అయితే ఈ 2021-22కు గాను కేవలం 8.1 వడ్డీ లభించనుందన్నమాట. అంటే ఏదైతే గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఉందో దానికి సంబంధించి 8.1% వడ్డీతో ఎవరైతే ఈ పిఎఫ్ని తీసుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీని 8.1%కి ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్రం తాజాగా ముద్ర వేసింది. 2020-21లో చూసుకుంటే 8.5% వడ్డీ ఉండేది, వడ్డీ వచ్చింది. ఇప్పుడు దాన్ని 8.1%కి తగ్గించేశారు. అనంతరం 2021-22కు వడ్డీ రేటును 8.1% తగ్గించారు అన్నమాట. ఈ ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించినట్లుగా ఈపీఎఫ్ఓ సంస్థ ఏదైతే ఉంటుందో అది ప్రకటించడం జరిగింది. ఈపీఎఫ్ ఆఫీసు గత 4 దశాబ్దాలుగా పైగా కాలంలో పిఎఫ్పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనించాలి. 1977-78లో కేవలం 8% వడ్డీని లబ్ధిదారి ఖాతాల్లో జమ చేశారు. అండ్ రీసెంట్ ఈ 4 ఇయర్స్లో అతి తక్కువ, అంటే దగ్గరగా 4 దశాబ్దాల్లో అతి తక్కువ వడ్డీ ఇదేనంట. అప్పుడు ఎప్పుడో 78లో వేసిన వడ్డీతో పోల్చుకుంటే దానికి రిలేవబుల్గా ఉందంట. ఈ గ్యాప్లో ఇంత తక్కువ వడ్డీని ఎప్పుడు కూడా జమ చేయలేదు. ఈ 2021-23 వాళ్ళకి 8.1%తో వడ్డీ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం. తర్వాత 13 పింఛనదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐబీపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. పోస్టల్ డిపార్ట్మెంట్కి చెందిన డోర్ స్టెప్ సేవల ద్వారా పెన్షనర్ల నుండి లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం తమిళనాడు గవర్నమెంట్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. సో ఇకపై ఎవరైతే ఈ తమిళనాడులో ఉండే ఈ పర్టికులర్ లైఫ్ సర్టిఫికేట్ను పొందాలనుకుంటుందో ప్రభుత్వం, సో ఈ పర్టికులర్గా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పొందుతుందన్నమాట వాళ్ళ కస్టమర్ల ద్వారా. సో ఐపీబీబీ ప్రతి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను 70 చొప్పున డోర్ స్టెప్ సేవలకు అందిస్తుంది. 70 రూపాయలకి ఇస్తుంది. దాదాపు 7.15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్లో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. సో వాళ్ళు బతికే ఉన్నారా లేదని తెలియజేయడం కోసం ప్రభుత్వానికి. తర్వాత 14 హర్యానాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 ఎవరు ప్రారంభించారు? 2021 ఎందుకు అంటున్నామంటే ఆ 2021లో జరగాల్సిన గేమ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి సో దాన్ని 2021 పేరుతోనే ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఆన్సర్ వచ్చేసి శ్రీ అమిత్ షా అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 యొక్క 4వ ఎడిషన్ అండి. 4వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 4వ ఎడిషన్ని 2021 అంటాము. ఇది హర్యానాలో ప్రారంభమైంది. పంచకులాలో జరుగుతోంది. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు గ్రాండ్ స్పోర్ట్స్ ఫెస్టివల్గా దీన్ని ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మన ఇండియాలో అతిపెద్ద జాతీయ స్థాయి క్రీడా పోటీ అనమాట. ఓకే, అండ్ ఈ ఆటలు June 4 నుండి June 13 వరకు కూడా ఆడతారు. పంచకుల, అంబాలా అండ్ షహబాద్, చండీగఢ్, ఢిల్లీలో అనే 5 వేదికల్లో 25 క్రీడా ఈవెంట్లు జరుగుతాయి. ఇందులో మెయిన్గా అథ్లెటిక్స్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్ 5 స్వదేశీ క్రీడలు కూడా ఉన్నాయి. మొదటిసారిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క ఈ ఎడిషన్లో పాల్గొంటున్నాయి. ఆతిథ్య హర్యానా 528 మంది ఆటగాళ్లతో కూడిన అతిపెద్ద బృందాన్ని తయారు చేసింది. తర్వాత 15 అంతర్జాతీయంగా దురాక్రమణకు గురైన అమాయక బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే June 4 అండి. చూడండి, ప్రతి సంవత్సరం June 4న ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా శారీరకంగా, మానసికంగా అండ్ భావోద్వేగ వేధింపులకు గురైన పిల్లలపై అవగాహన పెంచడానికి అంతర్జాతీయ దురాక్రమణకు గురైన అమాయక బాలల దినోత్సవం నిర్వహిస్తూ ఉంటుంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కులను పరిరక్షించడానికి తన నిబద్ధతను ఈరోజు బయటపెట్టింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 7/8 తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం June 4న ఈ డే పాటించాలని నిర్ణయించింది. సో ఈ సంవత్సరం థీమ్ అక్నాలెడ్జెస్ ద పెయిన్ సఫర్డ్ బై చిల్డ్రన్ త్రూ అవుట్ ద వరల్డ్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్. ఓకే, ఇదిగా టోటల్గా ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్. ఒకసారి మనము క్విక్ రివ్యూ కూడా చేద్దాము. సో కార్బోవాక్స్ బూస్టర్ డోస్గా వేసేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ కార్బోవాక్స్ని ఏ సంస్థ డెవలప్ చేసిందంటే బయోలాజికలీ లేర్ షార్ట్స్ కంపెనీకి చెందిన వివాదాస్పద డియోడరెంట్ యాడ్పై భారత మంత్రిత్వ శాఖ నిషేధం విధించిందంటే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇలా మనం మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడుకుంటున్నామంటే అది పర్టికులర్గా ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి కొన్ని బాధ్యతలు ఉంటాయన్నమాట. ఆ బాధ్యతల నిర్వహణ ఎలా ఉంటుందో తెలియజేయడమే దీని ఉద్దేశం. తర్వాత రోదసి నుంచి జారిపడే గ్రహ శకలాలను ముందస్తుగా ఐడెంటిఫై చేయడానికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను ఏ దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేశారంటే మన ఇండియాలో ఇది ఫస్ట్ టైం. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మందికి పోషకాహారం అందడం లేదు అంటే 71% అండి. తర్వాత బీచ్లలో నిఘా ఉంచేందుకు ఏ రాష్ట్రం బీచ్లు యాప్ను ప్రారంభించిందంటే గోవా అండి.
షన్జో 14 అంతరిక్ష నౌక ఏ దేశానికి సంబంధించిందంటే చైనా అనమాట. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే రక్షిత అడవులకు 1 కిలోమీటర్ పరిధిని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలని ఏ కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందంటే సుప్రీంకోర్టు అండి. ఢిల్లీ ఎన్నికల సంఘం ఎవరిని ఢిల్లీ ఎన్సీటీకి నూతన స్టేట్ ఐకాన్గా నియమించిందంటే యశ్దుల్ అండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సందీప్ ప్రధాన్. ఇప్పుడు ఆయన ఒక పదవ కాలాన్ని ఇంకొక 2 years ఎక్స్పెండ్ చేశారు. అండ్ ఎస్బీఐ రీసెర్చ్ 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందంటే 7.5%. తర్వాత ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిశాంక్ యుద్ధ నౌకల వీడ్కోలు కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడిందంటే మజ్గాన్ డాక్యార్డ్ లిమిటెడ్ ముంబైలోని. అండ్ ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2021-22 కానీ ఎంత శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటే 8.1% అనమాట. తర్వాత పింఛన్దారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐబీబీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే తమిళనాడు అండి. తర్వాత హర్యానాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ అమిత్ షా. తర్వాత అంతర్జాతీయంగా దురాక్రమణకు గురైన అమాయక పాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే June 4th. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.